హాయ్ గైస్, మేమైతే ఇవాళ కూకట్పల్లి నుంచి యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాం. వయా బైక్ అయితే తీసుకొని వెళ్తున్నాం. నార్మల్గా అయితే బస్కి కూడా వెళ్ళొచ్చు. బస్కి వెళ్ళాలంటే మేము మళ్ళీ ఉప్పల్ పోయి ఆడ నుంచి అయితే పోవాల్సి వస్తుంది. సో మేమైతే బైక్ చూస్ చేసుకున్నాం. మనం ఉప్పల్ మేంచుగా కూడా పోవచ్చు, లేకపోతే కేసర్ మేంచి కూడా వెళ్ళొచ్చు. కానీ ఉప్పల్ మేంచిపోతే డైరెక్ట్ హైవే ఉంటుంది కాబట్టి మనకి నో ప్రాబ్లం అన్నమాట, ఎందుకంటే మనం బైక్ చూస్ చేసుకున్నాం కాబట్టి. సో మేమైతే అలా మార్నింగ్ 8 కల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అయినాం. వన్స్ హైవే రీచ్ అయిపోయిన కాడ నుంచి మాకైతే బైక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. మేమైతే చాలా టైం తీసుకుంటుంది అనుకున్నాం, కానీ చాలా ఈజీగానే తొందరగానే రీచ్ అయినాం. అలా నేనైతే నేచర్ బాగుందని వీడియో షూట్ చేస్తూనే ఉన్నా. అలా ఫైనల్లీ యాదగిరిగుట్టకైతే రీచ్ అయ్యాం. బైక్ అయితే కొండపైకి ఎలా ఉండదు. కింద ఉన్న పార్కింగ్ ప్లేస్లోనే 20 రూపీస్ అయితే పే చేసి మనం బైక్ పార్క్ చేయాల్సి ఉంటుంది. మేమైతే కొండపైకి నడిచి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి స్టెప్స్ దగ్గరే మా బైక్ అయితే పార్క్ చేసాం. ఇంకా నెక్స్ట్ బస్కి వెళ్ళాలనుకున్న వారైతే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సో ఈజీగానే కొండపైకి అయితే వెళ్ళొచ్చు. కొబ్బరికాయలు, పువ్వులు ఇవన్నీ తీసుకోవాలనుకున్న వాళ్ళు కొండ కింద అయినా తీసుకోవచ్చు, లేకపోతే పైకి వెళ్ళిన తర్వాత కూడా అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ కూడా మనం తీసుకోవచ్చు. సో ఫైనల్గా మేమైతే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్టెప్స్ ఎక్కేసరికి మాకైతే ఒకటైతే బాగా అర్థమైంది. ప్రీవియస్గా మేమైతే బాగా జిమ్ చేసి హెల్తీగా ఉన్నప్పుడు ఈజీగా స్టెప్స్ అయితే ఎక్కేసినాం. కానీ ఈసారి అట్లీస్ట్ ఒక 30 స్టెప్స్కే మాకైతే ఫుల్ అలుపు వచ్చేసింది ఇంకా మొత్తం. సో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అనుకుంటాం కదా మనకి ఏం యూజ్ వస్తుందిలే అని, కానీ చాలా యూజ్ అయితే ఉంటుందండి మన బాడీకి. ఆ విషయం అయితే ఇక్కడ నేను బాగా చెప్పగలను. ఇంకా అలా మెల్లగా నడుచుకుంటూ కొండపైకి అయితే పోయినాం. ఇంకా కొండపైకి రీచ్ అయిన తర్వాత అయితే మన మొబైల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ మొబైల్ వచ్చేసి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. మన బ్యాగ్స్ కూడా అక్కడ సబ్మిట్ చేసుకొని వెళ్ళొచ్చు. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితేనే లోపలికి ఎలా ఉంటుంది. మనం పెద్ద పెద్ద బ్యాగ్స్ తీసుకుని వెళ్తే మాత్రం బయట అయితే సబ్మిట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. సాటర్డే సండేస్ మీరు కనుక వెళ్ళాలనుకుంటే కొంచెం క్లౌడ్ అయితే ఎక్కువగానే ఉంటుంది. సో మీరు రిమైనింగ్ డేస్ చూస్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా రావాలనుకున్నప్పుడు అయితే రిమైనింగ్ డేస్ అయితే చూస్ చేసుకోండి. మేమైతే సాటర్డే వెళ్ళాం, కానీ మాకేమైందంటే సాటర్డే కూడా వాళ్ళ క్లౌడ్ ఏమీ పెద్దగా లేదు. కానీ వాళ్ళు చెప్పే ప్రకారం అయితే సాటర్డే సండేస్ అయితేనే క్లౌడ్ ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. మా హస్బెండ్కి అయితే ఇవన్నీ కనిపిస్తుంటాయి, ఇటువంటి కూడా షూట్ చేస్తూ ఉంటారు. సో మాకైతే వితిన్ హాఫ్ అన్ అవర్లోనే మొత్తం దర్శనం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాం. యాదగిరిగుట్ట దర్శనం ముగించుకున్న తర్వాత స్వర్ణగిరి అయితే చేరుకున్నాం. ఇది యాదగిరిగుట్టకు 14 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈజీగా మనమైతే రీచ్ అవ్వచ్చు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామివారు ఉంటారు. ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకైతే పార్కింగ్ ఉంటుంది. అక్కడ మనీ పే చేసి మనమైతే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టార్టింగ్లో మనకైతే వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది మనం. ఇంకా స్వర్ణగిరిలో కూడా ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. లేదు మనకి ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే 50 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. మనం విఐపి దర్శనం చేసుకోవాలనుకుంటే ఈచ్ పర్సన్ వచ్చేసి 500 రూపీస్ అన్నమాట. ఇంకా గుడి అయితే లోపల చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ క్లౌడ్ కూడా ఎక్కువ లేరు, మేబీ ఇవాళే ఎక్కువ లేకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఫోన్స్ అయితే లోపలికి తీసుకెళ్ళినాం, కానీ ఫొటోస్ అయితే అలో లేదు. సో మేము ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత దర్శనం ముగించుకొని బయటే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా దర్శనం ముగించుకున్న తర్వాత ఇంటికి వచ్చేసరికి 4 అయితే అయింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ కమ్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.